నా చివరి చరణం కాదంటూ చరిత్రకు చెందిన అభ్యుదయ కవి స్వర్గీయ పనిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి రెండూ ఒకే రోజు రావడం యాదృచ్ఛికమైనప్పటికీ దాదాపు అంటే 3 దశాబ్దాల క్రితం తను ఈ లోకం విడిచి వెళ్ళినప్పటికీ కూడా చరిత్రల ప్రజల్లో చిరకాలం ఉండేట్టుగా ఈ ప్రాంతం తనను గుర్తుంచుకోవడం నిజంగా అదొక చిరస్మరణీయమైన చెప్పుకోవచ్చు. ఏ కవైనా రచయితైనా భావజాలంతో సమాజాన్ని చైతన్యపరిచే దిశలో ముందుకు సాగుతున్న క్రమంలో తను సిటీ లైఫ్ ద్వారా అటు పట్టణ ప్రజలకు కానీ గ్రామీణ ప్రజలకు కానీ ఒక మెసేజ్ని అందిస్తూ సమాజాన్ని జాగృతం చేసిన అల్శెట్టి ప్రభాకర్ కుమారుడు పేరులోని ఉంది ప్రభాకర్ అభ్యుదయ భావాలు. ప్రభాకర్ అనుకున్న లక్ష్యం తన కుమారునికి పేరు పెట్టిన సంగ్రామ్. పేరే సంగ్రామ్. సంగ్రామ్ అంటే తన తండ్రి స్మారకార్థం ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథిగా హాజరై జగిత్యాల ప్రాంతంలో తన తండ్రికి ఒక గౌరవం కానీ ఒక అంటే సమాజంలో తన డబ్బు సంపాదించలేకపోయినప్పటికీ కానీ విలువను కోల్పోకుండా తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరుచుకున్న తన తండ్రిని గుర్తుంచుకునే విధంగా ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం. ఈ సందర్భంగా సంగ్రామ్కు తెలంగాణ రిపోర్టర్ పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అల్శెట్టి ప్రభాకర్ పేరు వినగానే ఈ ప్రాంతంలో ఒక చైతన్య భావాలు వెలువెత్తుతాయి. ఆ సందర్భంలో తన కుమారుడిగా ఒక సంగ్రామ్ పేరుతో మీరు ఏ విధంగా మీరు చైతన్యాన్ని మీ తండ్రి ప్రకటించడం నడుస్తున్నారు, మీ బాల్యం ఏ విధంగా? బాల్యం వచ్చేసి నేను డాడీతో 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు డాడీ అంటే బాల్యం అప్పటి తర్వాత నానున్నప్పుడు ఉన్న గౌరవం వేరు. అప్పుడు తర్వాత అంటే అందరూ చాలా వచ్చేది, అందరూ చిన్న రూమ్ 2 ఉంటాయి మాకు తాతగారు చాలా సంపాదించినప్పటికీ నాన్నకున్న డాడీ సంపాదించలేదు. ఇందాక మీరు అందరూ సంపాదించలేరు, కానీ సంపాదించలేని శక్తి కాదు. నాన్నకున్న అభివృద్ధికి కొన్ని లక్షల కోట్లు సంపాదించాలంత ఉంది నీతి కూడా సంపాదించగలిగి ఉన్నప్పటికీ నా కళ అనేది ప్రజల కోసం అంకితం అని బతికింది. అది అంత సాధ్యమైనది అందరికీ కాదు, నాకు కూడా కాదంటే అనుకుంటే ఎవరైనా చేయగలుగుతారు. కానీ అది ఎంత కష్టమైన పని అంటే నేను నాన్న చనిపోయేటప్పుడు కూడా మరణం నాకు వెళ్ళడం కాదు, చదువుకుంటే ఎంత అందులోంచి బాగా ఆవేదన, ఎంత కష్టం వచ్చినా ఇప్పటికీ లెటర్ ఉంది. నాన్న ఆంధ్రజ్యోతి డబ్బులు లేనప్పుడు ఆరోగ్యం గురించి లెటర్ రాసి తన ఆత్మ గౌరవాన్ని చంపుకొని రాసి నాకు అవసరం అన్న విధంగా రిక్వెస్ట్ రాసి పెట్టి అది ఆత్మగౌరవాన్ని చంపుకోలేక అదన్నీ ఉంచేస్తున్నాను. అంటే అతని చచ్చిపోతున్నా తెలిసినా కానీ ₹1 చాలా అడగలేదు. అది చాలా క్యారెక్టర్ మెయింటైన్ చేయడం నార్మల్ విషయం కాదు. డబ్బు సంపాదించాలనుకుంటే కరెక్ట్ విధంగా కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు వేరే కవులు అన్నట్టుగా ఇప్పుడు శ్రీశ్రీ గారు కానీ వేరే ఇంకా డాడీ అంటే శ్రీశ్రీ కానీ ఇంకా వేరే కవులు ఇస్తారే వచ్చింది. కానీ నాన్న కవిత చాలా చెప్పింది ఏంటంటే, నేను కవిత చదవని రోజుల్లో చాలా అందరికంటే శ్రీశ్రీ కంటే గొప్పగా ఉంటుంది అని అన్నారు. అది నేను చదివిన తర్వాత నాకు అసలు అనిపించేది కరెంట్ ఇప్పటి దాన సంస్కారం కవిత చదివినప్పుడు 1000 వోల్ట్ షాక్ కొట్టడం అనిపించింది నాకు. 1000 వోల్ట్ షాక్ కొట్టడం అనిపించింది నాకు. ఏం రాసింది అయ్యా, ఏం రాసినా అది కవితలు చదువుతుంటే ఇట్లా అసలు అది ఆలోచించిన విధానం కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు కళాకారు డాడీ అట్లా ఆలోచించే విధానం పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా దాంట్లో కొందరు కవితలు చదివితే అంత ఇట్లా అంటే టచ్ అయినట్టు అనిపించదు. అంటే వాళ్ళు తక్కువ చేసి ఒక ఆర్టిస్ట్ డాడీకి ఏంటంటే ఉన్న ఎక్స్ట్రా ఏంటంటే మల్టీ టాలెంటెడ్ కాబట్టి ఫోటోగ్రఫీ తెలుసు, కళాకారుడుగా ఇప్పుడు ఊపిరి తలం మీద కదలాడే కాంతిపుంజం అంటే నీళ్ళ పైన కదలాడే అట్లా థింకింగ్ అనేది ఒక ఆర్టర్ పెయింటర్ బొమ్మేసినప్పుడు అందులో చాలా విధాలుగా అర్థాలు వచ్చే విధంగా ఆ థింకింగ్ రాసే కవితలు కూడా చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. అట్లా ఆలోచించి రాయడం అనేది అందరికి సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే కళల పెయింటర్ గా కానీ ఫోటోగ్రాఫర్ కానీ ఉన్న ఆ అబిలిటీ తీసుకొచ్చి కవిత్వంలో పెట్టినాడు నాన్న. అందుకని అంత అద్భుతంగా రాయగలిగినాడు. అంత రాసే వాళ్ళు రావాలి అని ఆశిస్తాను. కానీ ఇంకా రాజధాని బాధ నాన్నలా రాకంటే నాన్నకు డబ్బుల మీద ధ్యాస ఉంటే ఇప్పటికీ ఎన్నో లక్షలు సంపాదించేవాడు, కానీ డబ్బుల మీద ఏనాడు ఆశ లేదు అన్నది ప్రతి ఒక్కరికి వేద్దాం. ఎందుకంటే
నాన్నతో కలిసి చూస్తున్న రోజు మేము స్టూడియోలో కూర్చున్నప్పుడు కూడా కొంత డిస్కషన్ అంటే సమాజం ఏ విధంగా చైతన్యపరచాలి, ఏ విధంగా తన ఆలోచన భావాలతో ముందుకు తీసుకెళ్లే ఆలోచన తప్ప ఏ రోజు కూడా అంటే తన కుమారుడు అన్నట్టుగా డబ్బులు సంపాదనే లక్ష్యంగా ఉంటూ ఇప్పటికీ మేము అందరిలాగా ఎదిగేవాళ్ళం. కానీ ఈ రోజు ప్రజల గుండెల్లో మాత్రం నిలిచేవాళ్ళం కాదు అని చెప్పి సంగ్రామ్ చెప్తున్న తీరు నిజంగా అది ఒక అద్భుతం. అట్లాగే తను రాసిన కవితలను చదువుతుంటే తన ఆత్మగౌరవాన్ని చంపుకోలేక తను సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్న ప్రభాకర్ కుమారుడిగా మీరు అంటే నెక్స్ట్ ఈ జనరేషన్ కు ఏ విధంగా అంటే ఒక మెసేజ్ ఏ విధంగా ఏంటంటే ఒకటి రీసెంట్ ఒకటి చపాకని తెలుగులో సమాంతరాలు కూడా యాసిడ్ విక్టిమ్స్ అని ఉన్నారు ఒకటి. అయితే ఇది ఇంకా పెరుగుతానే ఉన్నారు. అంటే జనరల్గా ఏంటంటే జనరల్గా ఏంటంటే నేను ఏంటంటే ఎందుకు చెప్పదలుచుకున్నాను, నాకు ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఒక అందరి విధానం పుట్టి ఒక మనిషి పుట్టి పెరుగుతూ వస్తే అతను సైకాలజీ ఎట్లుంటుంది అంటే ఒక రకంగా ఇట్లనే అంత ప్రకారం అడ్జస్ట్ అయిపోతాడు. కానీ బాగా ఒక అమ్మాయి ఉంటారు అందరి అందుకొక డ్రీమ్స్ అందులో ముందు ఎంగినైడల్ అవ్వాలని ఉంటుంది. వేరే వాళ్ళ రాక్షసత్వం ఉన్న నాగరాశి కలిపి కూడా దానికి సంబంధించి ఎట్లా అంటే అమ్మాయి ఏదో సాధిస్తుంది, ఎట్లంటే లవ్ కూడా ప్రపోజ్ చేస్తే నువ్వు నాకు దక్కకపోతే నీ అందరం చూసుకునే కదా అందాన్ని పాడు చేస్తాను విధంగా చేస్తుంది. ఇది బ్యాన్ చేయట్లేదు, దాని గురించి పోరాటం చేస్తారు అందరూ. మరి యాసిడ్ అనేది ఎందుకు బ్యాన్ చేయట్లేదు నాకు అర్థం కాదు. రెగ్యులేట్ చేస్తున్నారు ఇంకా కూడా 2019 వరకు అట్లనే ఉంది అంటున్నారు. మరి అది ఎందుకు అట్లా ఉందో నాకు అర్థం అవుతుంది. దీని గురించి నాకు నన్ను ఫైట్ చేయాలని అనుకుంటున్నా. ఒకళ్ళు బ్యాన్ చేయలేదు ఎందుకంటే జనరల్ గా మనకు కత్తి ఉంటుంది. ఏమంటారు జనరల్ గా ఇప్పుడు అది పెంపకం ద్వారా కూడా ఉంటుంది అని అంటారు. పెంపకం ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగుతుంది మనిషి, మందు తాగి ఆరోగ్యాన్ని అందుకను పాడు చేసుకోవాలి. అది సరే నీ ఆరోగ్యం నువ్వు పాడు చేసుకొని మెరుగుపరుచుకొని నీ చేతులు ఉండొచ్చు. కానీ వేరే వాళ్ళని మనము పాడు చేసిన తప్పు మనకు రైట్ ఇచ్చినట్టు ఉంది యాక్చువల్ చేతిలో. ఏమవుతుందంటే కత్తిచ్చామనుకోండి, కత్తిచ్చి కొనడానికి వెళ్తే మనిషిని చూడగానే అందరూ గుంపు చేరుకుని ఉంటుంది. యాక్చువల్ ఒక క్షణంలో పోలీసు వెళ్ళిపోతుంది. దానికి స్టార్ట్ చేసేది అంత ఈజీ కాదు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఒక సఫర్ ఎవరైనా లేడీ కానీ బాయ్ కానీ దానివల్ల ఏమవుతుందంటే డిప్రెస్ అవుతుందండి చిన్నప్పుడు. అది ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని బయటపడడం చాలా కష్టం. ఒక కోరికలు ఉంటాయి, దాన్ని స్టార్ట్ చేసే అవకాశం మనం ఇస్తున్నాం అక్కడ. ఇప్పుడు తల్లిదండ్రులు పెంపకం అని అంటున్నారు కానీ ప్రతిసారి నాకు అనిపించింది, నాకు అదంతా నేను అక్సెప్ట్ చేయను. ఒక యాక్సెప్ట్ చేసావు ఇప్పుడు అట్లాంటి ప్రోడక్ట్ ఇప్పుడు కూడా డైల్యూట్ అయింది అని అనుకుంటారు. 30 రూపీస్ యాసిడ్ పట్టుకొని 30 రూపీస్ పట్టుకొని చేయడం ఇది చాలా నాకంటే అదేమో మరి నాకు అర్థమవుతుంది. రీసెంట్ ఉంటే మాత్రం దాన్ని మాత్రం అది కలిసి ప్రభాకర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా ఒకటి ఏమంటారంటే నాతో పంకులు ఈ అల్సరి ప్రభాకర్ అవార్డులు తీసుకుంటూ అవార్డులు నాన్న కవిత రాసినాడు. కానీ ఇప్పుడు మరి ఎవరిని ఇన్స్పైర్ మన ఉత్తమ్ సింగ్ అనే మూవీ చూసిన. ఉత్తమ్ సింగ్ అనే గురించి ఎంతమంది తెలుసు? భగత్ సింగ్ గురించి ఉత్తమ్ సింగ్ గురించి తెలియదు. అట్లాంటి వాళ్ళకి తీయాలి, అట్లాంటి వాళ్ళకి ఇన్స్పైర్ కావాలి లోకం. అల్సరి ప్రభాకర్ ఇంకో క్వశ్చన్, అలుగు కాదా అని సరే అల్సరి ప్రభాకర్ పేరు ద్వారా నలుగురు తెలుస్తుంది. దీని ద్వారా ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పైర్ మా నాన్నని కాదు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది తీయాలి. మనం వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. వాళ్ళు చేయకుండా ఎవరెవరన్నా లేకపోతే ఇంకా ఫిల్మ్ స్టార్స్ ఇన్స్పైర్ కావాలా? ఇన్స్పైర్ కావాలి. నేను సినిమా యాక్టర్ అవుతా, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ అవుతా, వీళ్ళు కదా. దేశంలోకి మన ఒకటి విక్రమ్ పట్ల మూవీ ఒకటి ఉంది, వాళ్ళకి కదా ఇన్స్పైర్ కావాలి. అట్లాంటి తీయాలి బయోపిక్. ఇట్లాంటివి చేస్తే ఇప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ ఉంది, ఇవ్వడం తప్పేముంది? అల్సరి ప్రభాకర్ అనేది ఇప్పటికి నేను మొన్న డాడీది B6 లో తీసిన ఇంటర్వ్యూ 5 minutes ఇంటర్వ్యూ, నేను ముచ్చన్న ఇంటర్వ్యూ తీసుకోకముందు 1000 views ఉండేది. ముచ్చన్న ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత 20 minutes అంటే నాది చెప్పే విధానం నచ్చి 20,000 అయ్యి దాంతో పాటు నాన్న దగ్గర 1,00,000 views వచ్చింది. ఫస్ట్ నా ఏంటంటే ఫస్ట్ ఒకటి నాన్నలాగా నేను తీసేంత క్యారెక్టర్ నాకు ఎంత లేదు, ముందులు పెంచుకోగల శక్తి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేదు. నేను చేసే ఆలోచన చాలా ఉన్నాయి, కానీ చెప్పడం వేరు చేయడం వేరు. చేసిన తర్వాత ఇప్పుడు చేస్తే నేను గొప్పగా ఉంటుంది, కానీ చేయాలనుకుంటున్నాను. నాకు చాలా మంది ఆంబిషన్స్ నాకు ఎన్నో ఉన్నాయి. దారి వేరే అయి ఉండొచ్చు. నాన్నలాగా సూర్యుకి వెళ్ళకుండా కొన్ని ఇదంత ధైర్యం లేకపోవచ్చు నాకు ప్రస్తుతానికి. కాకపోతే నేనేంటంటే ఫస్ట్ రికగ్నిషన్ అయితే ఇవ్వాలి. నాకు ఆంబిషన్స్ చాలా ఉన్నాయి. డాడీ కవితలు మ్యూజిక్ ద్వారా నాకు మ్యూజిక్ కంపోజ్ చేసే శక్తి నాకు కొంచెం ఉంది, కంపోజ్ చేయగలుగుతాను. కానీ అట్లా కంపోజ్ చేయడం నాకు ఇష్టం లేదు. బాగా అద్భుతంగా ఎట్లా అంటే తెలుగుదేశం ప్రతి ఒక్కరికి తెలియాలి అల్సరి ప్రభాకర్ అంటే. ఆయన చేసిన ఎవరి కోసం త్యాగం చేసిన, దేవుడి కోసం, మహిళల కోసం, సామాన్యుడి కోసం. కవిత
వాడు కాలాన్ని రేతుగురంగా పరిగెత్తించలేడు, కిరసనాయిల డబ్బా పెట్టుకొని క్యూలో మెల్లమెల్లగా కూర్చున్నాడు. వాడు బతుకుని చెక్ బుక్ లా తిరిగేయలేడు, జేబు గొయ్యలో పాచేసిన ముగ్గురు భాషకం కోసం వెతుకుతున్నవాడు. వాడు అమూలాగ్రం సమస్యలని పరికించే మేధావి కాడు, అనుచితం నిరాశాంతంతో పొడుచుకునే నిర్బలు. ఇట్లా పేదవాళ్ళ గురించి ఎవరి కోసమే పోరాటం వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలియదు అలజడి ప్రభాకర్ అంటే తప్పుగా వాళ్ళు తప్పు చేసి శ్రీశ్రీ అంటే తెలుసు, సిరిమండలి సీతారామశాస్త్రి అంటే తెలుసు, ఇంకా వేరే కబుర్లు తెలుసు, అలజడి ప్రభాకర్ అంటే తెలుసు, ఇప్పుడు తెలుస్తుంది. ఇంకొకటి ఇప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం ద్వారా కానీ ఎవరైనా కానీ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నాన్నకి ప్రత్యేక లెసన్ వచ్చింది. దాని ద్వారా చాలా విస్తరించి ఇంకా విస్తరించాలి, తెలియాలి. ఇలాంటి వాళ్ళు తెలియాలి. అలజడి ప్రభాకర్ మా నాన్నని కాదు, తెలియాలి. ఇంగ్లీష్ లో కూడా 10 కవితలు ట్రాన్స్లేట్ చేసినారు. ఇంకా దీనివల్ల ఇట్లా తెలియాలి. ప్రతి ఒక్కరు నా ఫైట్ ఏంటంటే ఫస్ట్ నాన్న పేరు పెట్టినందుకు, సంగ్రామం పేరు పెట్టినందుకు, కనీసం నేను నాన్న చేసిన పోరాటాన్ని, నాన్న చేసిన కవితల ప్రతి ఒక్కరు తెలియాలి. ఎవరి కోసం అయితే పోరాటం చేసినా వాళ్ళందరూ తెలియాలి. అదైతే ఫస్ట్ అది చేయాలని నాకు ఉంది. నేను మెల్లిమెల్లిగా నా ప్రొఫెషన్లో అయిన తర్వాత నా వంతు నేను ఏం చేయగలను అనేది నాకు చాలా ఉంది. అది చెప్పడం మీరు చేస్తానని అనుకుంటున్నా. సమాజంలో ప్రతి ఒక్క వర్గాన్ని తట్టి లేపుతూ ఒక హార్ట్ టచింగ్ అంటే గుండెని తట్టి లేపేలా ఏదో సామాన్యుడి నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరిని కదిలించగలిగిన అనిశక్తి ప్రభాకర్ కవితలతో తాను ముందుకెళ్తూ ఈ సమాజంలో తన కుమారుడిగా నేను సమాజానికి సేవ చేయగలను, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అభ్యుదయ భావంతో ముందుకు సాగుతున్న క్రమంలో మరింతగా అలిశెట్టి ప్రభాకర్ లాంటి వ్యక్తుల జీవిత కథలు, జీవిత గాథలు, వారి ఆశయాలు సమాజంలోకి తీసుకువెళ్ళడానికి కోసం చేస్తున్నటువంటి ప్రోత్సాహం ఎంతగానో సమాజానికి ఉపయోగపడుతుందన్న భావన సంగ్రామం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కళాకారులు అలిశెట్టి ప్రభాకర్ లాంటి వ్యక్తుల జీవిత కథలు 10వ తరగతి పాఠ్య పుస్తకాల్లో చేర్చిన సందర్భంలో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ, ఆయన జీవిత కథను సమాజంలో ఒక మంచి వైపు తీసుకువెళ్ళగలిగేలా నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్న సంగ్రామకి సందర్భంగా ధన్యవాదాలు. ఇంకోటి